ఒకవేళ 3 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన 3 వృత్తాలు బాహ్యంగా స్పృశించి ఉంటే, స్పృశించి ఉండడం అంటే ఏంటి? ఒకసారి 3 వృత్తాలు గీద్దామా మనం? 3 సెంటీమీటర్లతో ఒక వృత్తం. ఓకే, నెక్స్ట్ వన్ 3 సెంటీమీటర్లతో ఇంకో వృత్తం. నెక్స్ట్ వన్ 3 సెంటీమీటర్లతో ఇంకో వృత్తం. అవునా? ఓకే, ఇలా 3 వృత్తాలు ఉంటే ఆ 3 ఒకదాని ఒకటి స్పృశించుకుంటున్నాయి కదా. ఓకే, ఇలా ఉంటే వాడు ఏమంటున్నాడమ్మా, ఆ 3 వృత్తాల మధ్య ఉన్న భాగం యొక్క వైశాల్యం. 3 వృత్తాలకి మధ్యలో ఉన్న భాగం అంటే ఇదేనా కాదా? ఓకే, దీని యొక్క వైశాల్యం. చాలా చిన్న ఏరియా, అవునా కాదా? ఏం సార్ చిన్నదానికి వైశాల్యం కనుక్కునేది అనుకోకూడదు, చచ్చినట్టు కనుక్కోవాల్సిందే. ఓకేనా? రైటమ్మా, ఏం చేయాలి? 3 వృత్తాలకి మధ్యలో ఉన్న భాగం అంటే కేంద్రాలను కనుక్కుని కలిపాను అనుకోమ్మా. ఓకే, సో ఒక త్రిభుజం ఏర్పడింది, అవునా కాదా? ఓకే, ఆ త్రిభుజం గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది రేడియస్ 3, ఇది రేడియస్ 3, ఇది 3, 3, 3, 3. నాకు ఒక విషయం అర్థమైపోయింది సార్. అంటే ఈ భుజం 6, 3 + 3, ఇది కూడా 6, ఇది కూడా 6. అంటే ఇది ఒక సమబాహు త్రిభుజం, అవునా కాదా? సమబాహు త్రిభుజం కాబట్టి ఫస్ట్ వన్ దీని ఏరియా నాకు అలవగ్గా వచ్చేసింది సార్. ఓకే, ఆన్సర్ అంటే ఏమవుతుంది తెలుసా? ఈ సమబాహు త్రిభుజంలోంచి ఇదొక సెక్టార్ 60 డిగ్రీలతోటి, ఇదొక సెక్టార్ అలియాస్ త్రిజ్యంత్రం 60 డిగ్రీలు, ఇది కూడా 60 డిగ్రీలతో త్రిజ్యంత్రం. 3 త్రిజ్యంత్రాలను తీసేయాలి, అవునా కాదా? బాగా గుర్తుపెట్టుకోండి, 3 త్రిజ్యంత్రాలు అంటే యాంగిల్ 60 కాబట్టి 60, 60, 60 అంటే 180 డిగ్రీలు. 180 డిగ్రీలు అంటే మన దృష్టిలో అర్ధవృత్తం. ఓకేనా? సో అంటే అర్ధవృత్తాన్ని తీసేయాలి. అంటే ఈ 3 త్రిజ్యంత్రాలని కలిపితే ఏమవుతుందో మనకు ఒక అర్ధవృత్తం వస్తుంది. ఓకేనా? రైట్ అమ్మా, ఈ ముగ్గురిని తీసేసాను అనుకోమ్మా, వీడిని తీసాను, వీడిని కూడా తీసేసాను, ఓకే, వీడిని కూడా తీసాను, ఆటోమేటిక్గా మిగిలిది వాడేనా కాదా? సో అది మనకు కావాల్సింది. ఓకేనా? రైట్ అమ్మా, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే √3/4 × a². భుజం 6 కాబట్టి 6² అంటే 36 మైనస్ ఏరియా ఆఫ్ ద అర్ధవృత్తం. అర్ధవృత్తం అంటే ఏమవుతుంది? πr²/2. ఆన్సర్ పైలోనే ఉంది సార్, థ్యాంక్ గాడ్. ఓకేనా? పై అంటే అలాగే ఉంచేస్తే r² రేడియస్ 3 కదా, 3² అంటే 9/2. సో 4 1s 4 9s, 9 కామన్ తీసేచ్చు కదా 2 చోట్ల. అంటే ఏమొస్తుందమ్మా 9 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది √3 మైనస్ ఇక్కడ π/2. ఓకేనా? ఇది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చనే. ఓకేనా? సో ఆన్సర్ ఎన్నో ఆప్షన్ 9 ఇంటూ √3 మైనస్ π/2 చదరపు సెంటీమీటర్లు. సరిపోయింది కదా ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు సీ.